ప్రైజ్ టు ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ వందనాలు. దేవుని జీవవాక్యం మనలను దేవుని చిత్తంలో నడిపిస్తుంది. మీరు ఈ వాక్యంను విని అనేక మందికి షేర్ చేయండి. దేవుని పరిచర్యలో మీరు పాలు పొందండి. ఈరోజు దేవుని జీవవాక్యంను చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 10వ వచనము. అప్పుడు నేను, ప్రభువా, నేనేమి చేయవలెనని అడుగగా, Acts chapter 22 verse 10. I asked, what should I do, Lord? క్రైస్తవ సంఘాన్ని చెదరగొట్టుచు క్రైస్తవులను హింసించుచున్న పౌలు దమస్కు దారిలో సిలువ దర్శనమును పొందినప్పుడు గుర్రము పైనుండి క్రింద పడి, ప్రభువా, నేనేమి చేయవలనని అడిగెను. దేవునికి పౌలు కొరకు గొప్ప ఉద్దేశములు ఉన్నప్పటికీ అన్యజనుల ఎదుట ఆయన నామము భరించుటకు ఏర్పరచుకొనిన సాధనముగా, శ్రమలను అనుభవించుటకు ఎన్నుకొనిన పాత్రగా దేవుడు పౌలును ఎన్నుకొన్నప్పటికీ ఆ విషయములన్నీ దేవుడు అప్పుడే అతనికి తెలియపరచక, దమస్కునకు వెళ్ళుము, అక్కడ నీవేమి చేయవలెనో తెలుపబడెనని చెప్పెను. ప్రియ సహోదరి సహోదరుడా, కల్వరి దర్శనంను చూచిన మరుక్షణమే సంపూర్ణముగా దేవునికి లోబడిన పౌలు దేవుని చిత్తము చేయుటకు అప్పటికప్పుడే తన్ను తాను దేవుని చిత్తమునకు అప్పగించుకున్నాడు. అప్పటి నుండి పౌలు అడుగడుగున దేవుని చిత్తమెరిగి ముందుకు సాగాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా పౌలు వలె దేవుని చిత్తములో కొనసాగాలంటే నీవు దేవునిపై పూర్తి నమ్మిక ఉంచాలి. ఎప్పటికప్పుడు దేవుని చిత్తము తెలుసుకొనుటలో శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని చిత్తములో నడుచుటకు నీ శక్తిపై కాక దేవుని కృపపై ఆధారపడాలి. నీ స్వంత ఆలోచనలను, పనులను, పథకాలను విడిచిపెట్టి ప్రభువు చిత్తమైతే చేయాలి అన్న భావన నీలో ఉండాలి. అప్పుడు నీ ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. నీవు వర్ధిల్లుతావు. నీవు ఇతరులకు ఆశీర్వాదకరముగా మారుతావు. అంతేకాదు, ప్రతి కీడు నుండి నీవు తప్పించబడతావు. నీవు పడినను తిరిగి దేవుని సహాయముతో లేవగలవు. మై డియర్ ఫ్రెండ్, ద లార్డ్ సేస్, ఐ విల్ గైడ్ యూ అలాంగ్ ద బెస్ట్ పాత్వే ఫర్ యువర్ లైఫ్. I will advise you and watch over you. So, friends, please surrender your life to the Lord God Jesus Christ. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. సృష్టికర్త అయిన దేవ, ఈరోజు జీవవాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, మా జీవితంలో నీ చిత్తంను కనుగొనుట మాకు నేర్పించండి. తండ్రి, నీవిచ్చిన జీవవాక్యంను ప్రతిదినము ధ్యానించుటకు మాకు సహాయం చేయండి. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ, వారి కుటుంబాలు నీ చిత్తానికి లోబడి నీ రాకడకు సిద్ధపడుటకు కృప దయచేయమని బలవంతుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.